ఏ రాజకీయ నాయకుడు తప్పు చేయట్లేదు, కానీ దాన్ని నువ్వు ఎలా కప్పిపుచ్చుకోవాలో నేర్చుకొని ఉండాలి. ప్రెస్ వాళ్ళ ముందు నేను సరెండర్ అవుతాను, రిజైన్ చేస్తానని ఎవరన్నా చెప్తారంటయ్యా? ఇది మన పార్టీ తీసుకున్న నిర్ణయం. ముందు నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో వెతుకు, ఆ తర్వాత అన్నీ సరిచేయొచ్చు. లా మినిస్టరు ఆయన పదవికి రాజీనామా చేశారు. అలాగే మేము మా పార్టీ నుంచి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసేసాం. సార్, మినిస్టర్ ఇంకా అరెస్ట్ అవ్వలేదు, దానికి మీరేమంటారు? అరెస్ట్ చేయమని మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ పాస్ చేశాం. 8 ఏళ్లుగా పాలిటిక్స్ లో ఉండి ఇప్పుడు లా మినిస్టర్ అయ్యారు సార్. అంతకుముందు అతను అతని తమ్ముడు పెద్ద రౌడీలు సార్. నేను ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వను సార్. మహా అయితే ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారా? చేసుకునివ్వండి. అట్లీస్ట్ నేను ప్రాణాలతోనే ఉంటాను. ధైర్యం ఉంటే ఈయన టేకప్ చేయమనండి, ఆయన్ని చేయమనండి. సార్, ఈ కేసు నేనే హ్యాండిల్ చేస్తాను సార్. రఘునాథ్ సార్, ఇంకో 10 రోజుల్లో మీరు రిటైర్ కాబోతున్నారు. మీకెందుకు సార్ ఈ రిస్క్? నేను సబ్ ఇన్స్పెక్టర్ని 28 ఏళ్ళు అయింది, ఏమీ సాధించలేదు. ఇన్స్పెక్టర్ అయ్యాక కూడా ఏమీ సాధించలేదు. ఏసీపీ అయ్యి 3 మాసాలయ్యింది, అయినా ఏమీ చెయ్యలేదు. రిటైర్ అవ్వడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఏదో ఒకటి చేస్తే ప్రశాంతంగా చావచ్చు సార్. ఈ కేసు నాకు వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆయన ఎవరైతే నాకేంటండి, ఆయన క్రిమినల్, నేను పోలీస్. ఆయనే నన్ను చూసి భయపడాలి, నేను కాదు. చేయాల్సినంత చేసి ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు. మిస్టర్ రాజు, నేనే. ఇతనే రండి. మీరు ఫోన్లో చెప్పింది విన్నప్పుడు నేను ఏదో అనుకున్నాను, కానీ ఇతన్ని చూస్తుంటే చాలా సీరియస్ అనిపిస్తోంది. ఈ కేసుని నేను డీటెయిల్ గా స్టడీ చేయాలి, వేరే డాక్టర్స్ తో డిస్కస్ చేయాలి. రేపటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఓకే డాక్టర్, వెళ్దాం. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్. నేనేమి తినలేకపోతున్నాను. నేను భోజనం చేసి 24 గంటలు అయింది. ఏదో ఒకటి చేయండి సార్. ఏమంటున్నాడు ఇతను? ఈయనేం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ ప్రపంచంలో జరిగే ఎటువంటి చెడైనా వినకుండా మాట్లాడకుండా జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నాడు. కరెక్టే కదా మేస్త్రి? అయ్యో, నా పరిస్థితి మీకు జోక్గా ఉందా? అది ఇలా ఇవ్వండి, తీసుకోండి. చూడండి. ఓ దీన్ని చదవండి ఓ, డాక్టర్. ఆకలిస్తోందా? సారీ. ఆ డ్రిల్లింగ్ మిషన్ తీసుకురండి. డ్రిల్లింగ్ మిషనా? సార్, ఈయన డాక్టరా కార్పెంటరా? టీవీ సిస్టర్. భయపడదు మేస్త్రి. కొంచెం పట్టుకోండి. కదలకు మిస్త్రీ. నాకేమి వద్దు. దేవుడా, అక్కడికి నా పరిస్థితి అయిపోయింది. చూడండి, స్ట్రా పట్టేంత హోల్ పెట్టాను. లిక్విడ్ ఫుడ్ ఏం కావాలన్నా తీసుకోవచ్చు. హలో, చెప్పండి రఘునాథ్ సార్. అన్ని ఏరియాలో పోలీసులు అలర్ట్ గా ఉన్నారు సార్. మీరు మీ ఏరియాలో స్ట్రిక్ట్ గా ఉండండి సార్. నా వల్ల ఈ కేసుని డీల్ చేయడం కుదరలేదు, కానీ ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాల్లో నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది సార్. మొత్తం డిపార్ట్మెంట్ ని మోసం చేయలేరు సార్. గుడ్ ఈవినింగ్ సార్. కానీ ఖచ్చితంగా ఈ కేసులో మీరు సక్సెస్ అవుతారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, సిటీ ఫుల్గా పోలీసులు అలర్ట్గా ఉన్నారు. మీరు పోలీస్ స్టేషన్లో దాక్కుని ఉండడం ఏ నా కొడుకు కనిపెట్టలేడు సార్. దీనికంతటికీ ఎవరు కారణం? సార్, నాకు తెలిసినంత వరకు ఆ గొడవల్లో ఒక పోలీసుని బెదిరించి టీచర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అతను ఒట్టి పొగరబోతు సార్. నన్నే బెదిరించి ట్రీట్మెంట్ చేయించాడు. వాడెవరో నీకు తెలుసా? తెలియదు సార్, కానీ తను బ్లడ్ ఇవ్వడానికంటూ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. తన బ్లడ్ గ్రూప్ చాలా రేర్ కాబట్టి హాస్పిటల్ వాళ్ళు తన నంబర్ తీసుకున్నారు. ఆ అమ్మాయిని అడిగితే అతను ఎవరో తెలిసిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ లో ఉన్న వైట్ కలర్ కారే కదా సార్? ఇదిగో వస్తున్నాను సార్. సార్, వాడు నిజంగా నాకు తెలిసినోడే సార్, కానీ ఒక కండిషన్. ఏంటది? వాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరిచ్చారంటే చెప్తాను. ఓకే? ఓకే, ఇస్తాను. లా మినిస్టర్ని పోలీసులు వెతుకుతున్నారు. ఈరోజు టీవీలో పేపర్లు అదే న్యూస్. ఈయనేంటంటే హ్యాపీగా తిరిగేస్తున్నాడు. ఈయనే కదా లా మినిస్టర్. ఈయన దగ్గర కూడా డబ్బులు నొక్కేసి మోసం చేశాడు అనుకుంటాను. వాడిక్కడ లేడు. పాపు, రివర్స్లో వెళ్ళు. ఏమడిగినా కొనిస్తున్నారు. చాలా మంచోళ్ళలా ఉన్నారే. స్టాప్ 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 స్టాప్. గో బ్యాక్, గో బ్యాక్. సార్, చూడండి సార్, సేమ్ శివరాజ్ కుమార్ లాగే ఉంటాడు సార్ వాడు. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు
ఇదే కానీ ఏజ్ మాత్రం కొంచెం తక్కువ అంతే. మై గాడ్ సూపర్ గురు. వెళ్ళు. ఓయ్! దేవుణ్ణి వేడుకోండి వాడు త్వరగా దొరకాలని. చికెన్ తిన్నాను సారీ. అదిగో అక్కడ ఏయ్! ఇతను కాదు. నా తమ్ముడు ఎక్కడికి పారిపోలేదు. వాడిని ఎవడో కిడ్నాప్ చేసి నాతో ఆటలాడుతున్నాడు. లా కాలేజీలో 3 స్టూడెంట్స్ చావుకి నేను నా మినిస్టర్ పదవే కారణమని వాడు తెలుసుకున్నాడు. అందుకు నన్ను ఈ పదవి నుంచి తప్పించాలని వాడిలా చేశాడనిపిస్తోంది. వాడు ఒక్కడే అయి ఉండొచ్చు, లేదా వాడికి గ్రూప్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పు ఏం చేయాలి? అన్న పోలీసులు చెక్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడ దిగేసాయి. వాడిని ఎక్కడైనా చూసావంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. ఎవరు సార్? ముందు సిగ్నల్లో దిగుతాను, పోనివ్వు. సరే. శివాజీనగర్ పని. జరుగు. ఎవరై నువ్వు? వచ్చే సిగ్నల్ దగ్గర డ్రాప్ చేయి. ఇదంతా ఇతనే చేసుంటాడా? అంటే వాళ్లే చెడ్డ వాళ్ళై ఉండాలి. ఏమైనా సరే ఇతన్ని వాళ్ళకి పట్టించకూడదు. సార్ ఓకే సార్, ఓవర్ అండ్ అవుట్. సార్ మీ రికమెండేషన్లోనే నాకు ఈ జాబ్ దొరికింది. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. వెళ్ళవయ్యా. ఏ బండిని చెక్ చేయకుండా వదలకండి. అన్ని బళ్ళని చెక్ చేసే పంపిస్తున్నాం సార్. సార్ ఆ మినిస్టర్ వైట్ ఫార్చునర్ 1989 వెళ్తున్నారు సార్. మరి ఎందుకయ్యా వదిలేసావు? సార్ నెక్స్ట్ సిగ్నల్ ఈజీగా అరెస్ట్ చేయండి సార్. బండి తీవయ్యా. త్వరగా పదండి. బండి తీ. సార్ ఆయన రికమెండేషన్లోనే నాకు ఈ జాబ్ దొరికింది, అందుకే అరెస్ట్ చేయలేదు సార్. కానీ ప్రతి నెల జీతం తీసుకుంటున్న ఈ పోలీసు ఉద్యోగానికి న్యాయం చేయాలి కదా సార్, అందుకే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. చార్లీ నెక్స్ట్ సిగ్నల్ బ్లాక్ చేయి. ఏ వెహికల్ ని వదలదు. ఓవర్ ఓవర్. సైలెంట్ గా వస్తే బాగుంటుంది, లేదంటే ఈడ్చుకెళ్తాను. గెట్ డౌన్. ఒక కాఫీ సరిపోవడం లేదు సార్. సార్ టెల్ మీ వన్ మోర్ కాఫీ. 1 కాఫీ. ఓకే సార్. హలో 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 మేడం, హౌ ఆర్ యూ? మీ వీడియో చూశాను, సూపర్ పెర్ఫార్మెన్స్. నువ్వు వేస్ట్ అయ్యా, అసలు పర్ఫార్మ్ చేయడం చేతకాలేదు నీకు. మేడం ఎంత బాగా డాన్స్ చేశారు. రేంజ్. Come on, come on, come on. Yes, you can do it. వీళ్ళు మన వీడియోస్ ని చూసుంటారు అనుకుంటా. అయితే నా గురించి కూడా తెలుసుండాలి కదా. ముందు ఇక్కడి నుంచి పదండి. ఏమైపోయాడు?